ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ నేడు ఖర్గే రాహుల్తో భేటీ అయ్యే ఛాన్స్. ఇరవై 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది జనరల్ సెక్రటరీలు టీపీసీసీలో పదవులు ప్రకటించిన హై కమాండ్. ఏపీలో మాన్యువల్ గానే ఎస్టీజీల బదిలీల కౌన్సిలింగ్ కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి లోకేష్. నేడు మావోయిస్టుల భారత్ బంద్, ఏఓబీలో హై అలర్ట్, బలగాల తనిఖీలు. నేడు ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ, విదేశీ పర్యటనపైనే ప్రధాన చర్చ. గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ, న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. రేపు మరోసారి ప్రభాకర్ రావు విచారణ, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్. కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ, కాళేశ్వరం కమిషన్ విచారణపై వివరణ. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రత్యేక గుర్తింపు పొందాలి, ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదా, రేపు నింగిలోకి తీసుకువెళ్లనున్న రాకెట్. లాస్ ఏంజల్స్ లో ఆందోళనలపై ట్రంప్ సీరియస్, శాంతి భద్రతలను నెలకొల్పేందుకు రంగంలోకి బలగాలు. యుక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా, 470కి పైగా డ్రోన్లు, 20 క్షిపణులతో దాడి.